వైసీపీ పార్టీ ఎంత సానుకుపోయే నావ ఇంకా అయిపోయింది, ప్రజలు మర్చిపోయే పరిస్థితి. ఆ 11 కాస్త 11లో ఒకటి తీస్తే సింగిల్ మిగిలింది అనేది టీడీపీ చెప్పొచ్చు. నిజంగా పరిస్థితి ఉందా? రాహుల్ గాంధీ డిజిటల్లో కొన్ని రిలీజ్ చేస్తా ఉన్నారు, ఈ మధ్య రిలీజ్ చేస్తూనే ఉన్నారు, మీరు చూస్తూనే ఉన్నారు. యాజ్ ఎ జర్నలిస్ట్ గా అన్ని ఈవీఎం ద్వారానే నడిపించినట్టు చూస్తున్నారు. గౌరవ మా అధినేత, మా దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి నడుస్తుంటే ఏ విధంగా ప్రజలు వస్తున్నారో, ఏ విధంగా ప్రజలు వస్తున్నారో చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా అయినా వాళ్ళు ఎంత ఈవీఎం ట్యాంపరింగ్ చేసినా సాలిడ్ కాన్స్టెంట్ గా 40% ఓటింగ్ ఉంది. మాకు కావాల్సింది ఎంత? 10 సార్ మాకు కావాల్సింది. వాళ్ళు సార్ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పొత్తు లేకుండా 3 సార్లు సార్ ఒంటరిగా పోరాటం చేసి, ఈ భారతదేశంలో ఏ పార్టీ అయినా ఒంటరిగా పోరాటం చేసిందా, పోటీ చేసిందా? చేయలేదు సార్. కూటమి ప్రభుత్వాలు అంతా కలుపుకొని పోటీ చేశారు. సింగిలే సార్. ఇప్పుడు పులే సింగిల్ గా వస్తామన్నారు. 175 పోటీ చేశారు. 175 170 ఎక్కడ ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారా? ఈవీఎంలు తిరస్కరించినాయి సార్ మమ్మల్ని. ప్రజలు ఏం తిరస్కరించలా, ఈవీఎంలు తిరస్కరించినాయి. ఆధారాలు ఉన్నాయి. పైన మా దేవుడు చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో, పైన దేవుడికి తెలియాలి అని చెప్పాడు కదా. మాది కూడా అదే, పైన దేవుడికి తెలియాలి. మళ్ళీ పోరాటం చేస్తాం, మళ్ళీ గెలుపు కోసం, అధినేత కోసం పోరాడతాం, గెలిపించుకుంటాం. ఎలాగో కనపడుతుంది కదా 40%, ఇంకో 10% పోరాడతాం. ఈసారి అలాగే ఉండదు కదా. అది సార్ మన ప్రజలు గతంలో మీకు చెప్పండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతకాలం తర్వాత ప్రజలు విసుగునే రోజులకు తీసుకొచ్చారు సార్ ప్రభుత్వం. అంటే మరి 16 నెలల్లోనే ప్రజలు సంతృప్తిగా ఉన్నారని గవర్నమెంట్ చెప్తుంది సార్. ఇప్పుడు నేను కాదంటారా? నేను మీ ఇంటర్వ్యూలో ఎన్నో చెప్తాను సార్, నమ్ముతారా? మీరు చెప్పండి. వాస్తవాలు నమ్ముతారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే వాస్తవాలే నమ్ముతారు, కానీ అన్నెసెసరీ నమ్మరు కదా. అది సార్ వాళ్ళు అంతే. ప్రభుత్వం ఇప్పుడు ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు లేరు సార్. ప్రతి ఇంటికి ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ ఉన్నాడు, అందరూ చదువుకుంటున్నారు, ఎవ్వరూ తెలియని వాళ్ళు లేరు సార్ ఈ రోజుల్లో. అది నా నినాదం సార్. అంటే ఈ 16 నెలలు ఎలా ఉన్నారు ప్రజలు? సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారు? లేదు సార్, అసంతృప్తిగానే ఉన్నారు సార్ ప్రభుత్వం మీద. దేనివల్ల అంటారు? దీనివల్ల ఒక పక్క రైతులకి నష్టం జరుగుతుంది, ఒక పక్క జాబ్లెస్ పీపుల్స్కి జాబ్స్ లేవు. అదేవిధంగా తల్లికి వందనం ఎప్పుడో ఒకసారి వేశారు, అది తృప్తి లేదు. కొన్ని ఆంక్షలు పెట్టారు. పిల్లలకి 5th దాకా ఉండాలి, 200 దాటిన తర్వాత 10th అవతలకి వెళ్ళాలంటారు. ఇప్పుడు పేద విద్య చదువుకునే వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి సార్? స్కూల్స్కి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాడు నేడు కింద స్కూల్స్ రూపురేఖలు మార్చారు సార్ ఈరోజు రాష్ట్రంలో. అదేవిధంగా సిబిఎస్ సిలబస్ తీసుకొచ్చి, ఐబీ సిలబస్ అని ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చి